పేదలకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలి ప్రభుత్వం వెంటనే. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి వెంటనే. వద్దులాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వద్దులాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వద్దులాలి అనిల్ కుమార్ గారి నాయకత్వం. అర్హత గల పేదవాడికి 3 సెంట్ల జై జగన్. ఏ అబ్బా 3 సెంట్లు, ఎక్కడెక్కడ 3 సెంట్లు, ఎక్కడెక్కడ 3 సెంట్లు, ఎక్కడెక్కడ 3 సెంట్లు. కూడా ఎక్కడ కూడా ఇళ్ల స్థలం ఇస్తాము అనే మాట ఎక్కడ కూడా ఈ ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు. సరే ఇది ఎట్లయిపోతే మన తోటలూరులో కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఉంది. వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాల గురించి ఇబ్బంది పడుతున్నారు. 7 ఎకరాలు ఇళ్ల స్థలం కొన్నారు, మొన్ననే కోర్టులో వచ్చిందని చెప్తున్నారు. ఆ కోర్టులో వచ్చింది కూడా ఇది చేసి మీ ఆడియో గారి దృష్టిలో పెట్టి మీరు దయచేసి ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారో మాకు ఇప్పుడు చెప్పాలని మేము అడగట్లేదు. మీ అధికారులతో మాట్లాడి ఏదో ఒకటి చెప్పండి, లేదంటే మేము ఫర్దర్గా కార్యక్రమం తీసుకుంటాం. ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా సిద్ధంగా ఇంకో విషయం ఎంఆర్ఓ గారు, ఇప్పుడు నిన్ననే నేను గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం చూసాను. ఆయన ఏమంటారంటే టిట్కో ఇల్లు ఇచ్చేస్తారంట. టిట్కో ఇల్లు ఇవ్వడానికి ఇది పామరు సాధ్యపడదు. ఎందుకు పడదంటే టిట్కోకి అనుగుణంగా పామరు ప్రజల యొక్క జీవన పరిణామాలు వాళ్ళకి అంత అనుకూలంగా లేవు. అందరికీ ఒక గేదె ఉంటుంది, ఆ గేదెని తీసుకెళ్ళి ఎక్కడ కట్టేస్తారంటే 3rd ఫ్లోర్లో కట్టేస్తారు. ఇంకో చిన్న పని చేసుకుంటారు. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ కట్టేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో టిట్కో అనేది ఈ పామర్కి సెట్ అవ్వదు. ఈ టిట్కోని అనవసరంగా ఏదో కాలక్షేపం చేయడం కోసం టిట్కోకి మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అంటే అది జరిగేది కాదు, మేము జరగలేము. మీరు వేరే ఏదైతే 3 సెంట్ల స్థలం ఇస్తానన్నారో ఆ 3 సెంట్ల స్థలం ఇవ్వండి. ఆ 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేయండి. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచండి. వాళ్ళని ఇంకా మీరు చెప్పినటువంటి ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏదైతే ఇంకా వాగ్దానాలు ఉన్నాయో మహిళలకు ఏంటి, నిరుద్యోగులకి ఏంటి, ఈ వీటిలన్నింటినీ కూడా మీరు బలం చేసి వాళ్ళు బాగా వాళ్ళ జీవన ప్రమాణాలు ఉండేటట్టు చేయండి. 3 సెంట్లు అనే దానికే ఏ పరిస్థితిలో కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళారు. మేము ఈరోజు ఎందుకు వచ్చామంటే గౌరవ శాసనసభ్యులు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ పూర్తిగా అంతకుముందు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకి పూర్తిగా విరుద్ధంగా అబద్ధాలు అన్నీ కూడా అబద్ధాలు, డ్రామాలు, ఏడుపులు ఇవన్నీ తెలుసు కదా. అవన్నీ చేయగలిగిన నటుడు మన శాసనసభ్యుడు గారు. ఈయనంట టిట్కో ఇల్లు కడతాడండి. ఇక్కడ ఈ పెద్ద గ్రామంలో టిట్కో ఇల్లు కడితే ఎవరికి ఉపయోగపడతాయి? టిట్కో ఇల్లు కడితే ఎవరు నివసించగలరు? టిట్కో ఇల్లు కడితే ఎక్కడైనా ఒక గేదెను కట్టేసుకునే అవకాశం ఉంటుందా? లేదంటే 2 చిన్న పిల్లలుంటే ఏదైనా చిన్న షెడ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఏమి నష్టం వచ్చిందని చెప్పి పెనమలూరులో 80 లక్షలు 90 లక్షలు పెట్టి స్థలం కొని ప్రజలందరికీ కూడా ఇల్లు ఇచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు టిట్కో ఇల్లు ఎందుకు కట్టాల్సి వస్తూ ఉంది? ఆల్రెడీ ఇది రైతుల దగ్గర నుంచి ఆల్రెడీ ఈ ల్యాండ్ కొన్న ల్యాండ్ ఉంది. చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ చిన్న సమస్యల్ని పరిష్కారం చేసి పామరు గ్రామస్తులకి
ఇంకొక 10 ఎకరాలు కొంటే మొత్తం అందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చేస్తాయి. అలాంటిది మీకు టిట్కో ఇళ్ళు ఎందుకు గుర్తొచ్చినాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంటే ఇక్కడ ఐనంపూడి ఉంది, ఐనంపూడిలో గవర్నమెంట్ ల్యాండ్ ఖాళీగా ఉంటే వాళ్ళు ఏదో ఒక విధంగా ఏదో ఏం పార్క్ కట్టారు బాబు, అది ఇండస్ట్రియల్ పార్క్ కట్టేశారు. అంటే వాళ్ళకి పేదవాళ్ళ భూమి ఏదన్నా కనిపిస్తే అది తప్పకుండా తీసుకెళ్ళి కట్టేసే కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా రేపు ఎల్లుండో మీకు ఇంకో షాకింగ్ న్యూస్ రాబోతుంది. రేపు ఎల్లుండో ఆ గంగానమ్మ గుడిని పూర్తిగా కూలగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకి గిట్టదనమాట. వాళ్ళకి ఊరు మధ్యలో గంగానమ్మ గుడి ఉండడం గిట్టదు, ఊరి మధ్యలో సీలింగ్ ల్యాండ్ ఉండడం గిట్టదు. అందుకోసం అని చెప్పి ఆ విధంగా చేస్తూ ఉన్నారు. సీలింగ్ ల్యాండ్ 10 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఉంటే ఆ గ్రామంలో అందరూ కూడా పంచుకోవడం కోసం మేమేదో వ్యవసాయం చేసి బతుకుతామని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నటువంటి ఆ ల్యాండ్ని ఏదో ఒక విధంగా పేదవాళ్ళకి దక్కకూడదు అనే ఒక ఆలోచనతోటి ఈరోజు పూర్తిగా ఏదో మెగా పార్క్ అని చెప్పి ఆ మెగా పార్క్ని అక్కడ కడతా ఉన్నారు. మెగా పార్క్ అంటే ఏంటి? మెగా పార్క్లో కట్టేటప్పుడు వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి. అంటే 18 కోట్లు శాంక్షన్ ఉంటే ఆ శాంక్షన్ ఆ అమౌంట్ ఆ మెగా పార్క్కి ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తాయి. ఇక్కడ ఏమైపోయిందంటే పామర్ నియోజకవర్గంలో దోచుకో తినుకో, ఎక్కడ దొరికితే అక్కడ దోచుకో. అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చారు, అక్కడ 12 కోట్లు 13 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చారు, దోచుకో. కొమరవోలు దగ్గర ఒక ట్రైన్ ఇచ్చారు, అది దోచుకో. అంటే ఎంత దానికి కొంచెం లిమిట్ కూడా లేదు. 10 కోట్ల రూపాయలు ఇవ్వాలంట ఆ కాంట్రాక్టర్. రేషన్ బియ్యం దోచుకో, ఇసుక దోచుకో, బుసక దోచుకో, ఇంకా చిన్న ఉద్యోగాలు దోచుకో, ఇంకా బెల్ట్ షాపులు ప్రతి ఇంటికి 3 4 ఉన్నాయి, వాటిని అన్నింటినీ దోచుకో. ఈ దోచుకో కార్యక్రమం తప్ప ఇక్కడ ఈ పామర్లో ఏమీ జరగట్లేదు. మనం అందరం కూడా ఒకరోజు ఒక కాగితం పెట్టుకుని ఒకసారి వరలరామి గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే మీ అబ్బాయి ఈ విధంగా చేస్తున్నాడయ్యా, అన్నీ దోచుకో అంటే ఇక్కడ ప్రజలు ఏమైపోతారు? నువ్వేమో చాలా ఉద్ధరిస్తానన్నావు, ఈ జాతులను ఉద్ధరిస్తానన్నావు, ఆ జాతులను ఉద్ధరిస్తానన్నావు, నువ్వు ఎన్నో మాటలు చెప్పావు, కానీ మీ అబ్బాయి ఇక్కడ దోచేస్తున్నాడు. దయచేసి ఏమన్నా ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే వరలరామి గారి దగ్గరికి వెళ్ళి బతులాడదాం. ఎందుకంటే అయ్యా ఈ ప్రాంతాన్ని రక్షించండి అయ్యా అని చెప్పి. ఎందుకంటే మనం ఎందుకన్నా ఏం చేయలేం కదా, లేకపోతే మన మీద పెట్టి కేసులు వేస్తారు, లేకపోతే కేసులు వేసి అరెస్టులు చేస్తారు. అందుకని ఆయన ఎవరైతే ఆయన తండ్రి గారు ఉన్నారో వరలరామయ్య గారి దగ్గరికి వెళ్ళి అయ్యా దయచేసి మీ అబ్బాయిని కంట్రోల్ చేయండి అయ్యా అని చెప్పి, ఏంటంటే 22 కోట్లకి 10 కోట్లు లంచం అడుగుతున్నాడంట, ఏమన్నా మైండ్ పోయిందా లేకపోతే మైండ్ ఉందా, ఒక్కసారి ఆలోచించి రామయ్య గారు అని చెప్పి రామయ్య గారిని అడుగుదాం. ఎందుకంటే ఈ 4 రోజులు వదిలే ఆయన రాజ్యసభ అది అంటున్నారు, రాజ్యసభ వస్తుంది అంటున్నారు. ఈ 4 రోజులు అయిన తర్వాత ఒకసారి మనం వెళ్ళి కనపడదాం. కనపడి అయ్యే మా ప్రాంతాన్ని కాపాడమని మనం మొక్కుకుందాం. అందరికీ నమస్కారం.